అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌరాస్ కిచెన్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో క్రిస్పీగా ఉండే రవ్వ దోశని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో ఒక కప్పు ఉప్మా వేసుకుందామండి. అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండి వేసుకుందామండి. ఇప్పుడు ఒక పావు కప్పు గోధుమ పిండి వేసుకుందామండి. అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ వేసుకుందామండి. ఈ ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలండి. అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కొని ఒక చిన్న కప్పు వేసుకుందామండి. ఇప్పుడు 1 ఇంచు అల్లంని సన్నగా తరుక్కొని వేసుకుందామండి. అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకు వేసుకుందాం. సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందామండి. ఇప్పుడు పుల్లటి పెరుగు ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ ఒక 2 స్పూన్లు వేసుకుందాం అండి. అలాగే జీలకర్ర కూడా ఒక 2 స్పూన్లు వేసుకుందాం అండి. ఈ జీలకర్ర మీరు దీంట్లో వేసుకోవచ్చు, లేదా రవ్వ దోశ పెనం మీద వేసిన తర్వాత దాని పైన టాపింగ్ అయినా తర్వాత అయినా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు వాటర్ని పోసుకొని బాగా కలుపుకుందాం అండి. దీంట్లో వాటరు మన దోశ పిండిలో కాకుండా ఇంకా దానికంటే జారుగా ఉండాలని చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి. సో వాటర్ ఎక్కువ పడతాయండి. కప్పుకి 4 కప్స్ వాటర్ పైనే పడతాయండి. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, బాగా జారుగా ఉండాలండి. అప్పుడే రవ్వ దోశ క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం అండి. ఇప్పుడు 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయ్యేంత వరకు ఈ పిండి ఉంది కదండి, ముందుగా కలుపుకున్న రవ్వ దోశ పిండి, దీన్ని బాగా 2-3 సార్లు బాగా కలుపుకుందాం అండి. ఎందుకంటే రవ్వ అంతా అడుగు నుండి వాటర్ పైన ఉంటుంది కాబట్టి పోసే ప్రతిసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని మన దోశ పెనం మీద పోసుకోవాలండి. బ్యాటర్ని చూడండి ఇలా పోసుకుందాం. చూడండి ఇలా పెనం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా పోసుకుందాం అండి. తర్వాత ఆ గ్యాప్స్లో కూడా మళ్ళీ కొంచెం పిండి వేసుకుందాం అండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ దోశ మన రెగ్యులర్ సాదా దోశ లాగా వెంటనే కుక్ అవ్వదండి. దీనికి ఇది కొంచెం క్రిస్పీగా కాలటానికి ఒక 3 నిమిషాలు టైం పడుతుందండి. సో 3 నిమిషాల పాటు దాన్ని వేయించుకుందాం అండి బాగా. ఈ దోశని తిప్పకూడదండి, ఒక సైడే కాల్చుకోవాలి. బ్యాక్ సైడ్ బాగా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. చూసారండి మన దోశ బ్యాక్ సైడ్ ఎర్రగా ఎలా వచ్చిందో. ఇంకొంచెం ఒక 1 మినిట్ పాటు ఇలాగే దోశని కాల్చుకుందామండి. చూసారా, ఇప్పుడు దోశని మనం తీసేసుకుందామండి. ఇది ఫ్లిప్ చేయకూడదండి, ఒక సైడే కాల్చుకోవాలి. మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామండి. చూసారా మన దోశ ఎలా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ దోశ పోసే ముందు మళ్ళీ ఒకసారి పిండంతా బాగా కలుపుకుందామండి. లేదంటే రవ్వ మొత్తం అడుక్కి వాటర్ మొత్తం పైన ఉంటుంది. సో బాగా కలుపుకొని మళ్ళీ ఇంకొక దోశ వేసుకుందాం అండి. చూసారు ఇలా గ్యాప్స్లో మళ్ళీ ఒకసారి కొంచెం పిండి వేసుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. మనం దోశ పోసే కొద్దీ పైన వాటర్ అంతా అయిపోతుంది కదండి. సో
అడుగునంత రవ్వ ఉంటుంది. సో అది మళ్ళీ మిక్స్ అయ్యే దానికోసం వాటర్ని మళ్ళీ మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని తిప్పుతూ ఉండండి. చూసారుగా దోశ అంత ఎర్రగా ఎలా అయిందో. ఇప్పుడు దీన్ని తీసేసుకుందామండి. చూసారా, ఈ క్రిస్పీ రవ్వ దోశల్ని పల్లీ చట్నీ, టమాటా చట్నీ, అల్లం చట్నీ దేనితో అయినా సరే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి మా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.